హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ షెడ్యూలింగ్ అల్గోరిథం. సో దట్ ఈస్ ఎస్ఆర్టీఎఫ్, షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అల్గోరిథం. మనం షార్ట్కట్లో ఎస్ఆర్టీఎఫ్ అల్గోరిథం అని చెప్తాము. సో ఇవన్నీ కూడా సిపియు షెడ్యూలింగ్ అల్గోరిథంలో ప్రియంప్టివ్ అండ్ నాన్ ప్రియంప్టివ్ అనే 2 కేటగిరీస్లో ప్రియంప్టివ్ అల్గోరిథంకి సంబంధించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో రౌండ్ రాబిన్ అల్గోరిథం అండ్ నెక్స్ట్ ఇంకొక అల్గోరిథం చూసాము. సో దట్ ఈస్ ప్రీఎంప్టివ్ ప్రయారిటీ షెడ్యూలింగ్ అల్గోరిథం కూడా చూడడం జరిగింది. సో థర్డ్ వచ్చేసరికి మనకి షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్. ఈ రోజుతో మనకి ప్రీఎంప్టివ్ షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ కంప్లీట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో నాన్ ప్రీఎంప్టివ్ అల్గోరిథమ్స్ చూద్దాం. సో ఇక్కడ నేమ్లోనే ఉంది షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్. మనకి రిమైనింగ్ టైం అంటే సిపియు బర్స్ట్ టైం, మనం రిమైనింగ్ టైం ఏదైతే షార్టెస్ట్గా ఉందో దానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. రిమైనింగ్ ఎక్కువగా టైం బర్స్ట్ టైం ఉన్న వాటన్నిటికీ కూడా నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్తో మనం హౌ టు వర్క్ ఎస్ఆర్టీఎఫ్ అల్గోరిథం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్స్ అబౌట్ ఎస్ఆర్టీఎఫ్ అల్గోరిథం. సో ఈ అల్గోరిథం అనేది ఏ టైప్కి సంబంధించింది అంటే ప్రీఎంప్టివ్ version of SJF. సో బిఫోర్ షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ మనకి షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అనే ఒక అల్గోరిథం ఉంది. సో అల్గోరిథంలో ద మెయిన్ పార్ట్ ఎస్ఆర్టీఎఫ్ అంటే ఎస్జేఎఫ్ అంటే షార్ట్ జాబ్ ఫస్ట్. ఏదైతే జాబ్స్లో మనం ఏదైతే ప్రాసెస్ తీసుకున్నామో ఆ ప్రాసెస్లో షార్టెస్ట్ ఏదైతే ఉందో దానికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అనే అల్గోరిథం మనకి ఎస్జేఎఫ్. ఎస్జేఎఫ్కి సంబంధించిన వెర్షన్లో వన్ ఆఫ్ ద వెర్షన్స్ ఎస్ఆర్టీఎఫ్. సో ఎస్జేఎఫ్ షెడ్యూలింగ్లో మనకి ఒక అల్గోరిథం ఏంటి అంటే ఎస్ఆర్టీఎఫ్. సో నెక్స్ట్ ఇన్ ఎస్ఆర్టీఎఫ్ ఇది ఎప్పుడు స్టాప్ అవుతుంది అంటే ఎవ్రీ ప్రాసెస్ మనకి వన్ టైం ఎక్కడో అక్కడ సర్టైన్ పొజిషన్లో ఎప్పుడో అప్పుడు మనకి బ్లాక్ అవ్వటం లేదు, కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఎస్ఆర్టీఎఫ్కి సంబంధించి మనకి ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు స్టాప్ అవుతుంది అంటే ఆఫ్టర్ సర్టైన్ అమౌంట్ ఆఫ్ టైం, అంటే పర్టికులర్ అమౌంట్ ఆఫ్ టైం తర్వాత దాన్ని మనం ఏం చేస్తాము అంటే ప్రాసెసింగ్ అంతా కూడా ఎగ్జిక్యూషన్ అంతా కూడా స్టాప్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ అక్కడ ఇచ్చిన ప్రాసెస్ యొక్క వర్క్ అండ్ దాని యొక్క బర్స్ట్ టైంని బేస్ చేసుకుని మనకి ఇది జరుగుతుంది. కాబట్టి మనం పర్టికులర్ టైం అని చెప్పలేం, ఆఫ్టర్ సమ్ అమౌంట్ ఆఫ్ టైం. అండ్ నెక్స్ట్ the short term schedules సో వన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత అది ఎక్కడైనా కూడా మనం బ్లాక్ చేస్తే తర్వాత ఇంకా రిమైనింగ్ టైం అంటే టోటల్ టైం అనేది మనం కౌంట్ చేయం. రిమైనింగ్ టైం ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ బర్స్ట్ టైం అనేది మినిమం షార్ట్గా దేనికైతే ఉందో ఆ ప్రాసెస్కి మనం ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీకు ఒకసారి ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో దీనికి సంబంధించి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ అల్గోరిథం ప్రాసెసింగ్ యొక్క జాబ్స్ అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటుంది. ఎందుకంటే మనం షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ ఇస్తున్నాం కాబట్టి అలా ఏదైతే షార్ట్గా ఉందో దానికి మనం ప్రయారిటీ ఇస్తూ మనం ఫాస్ట్గా అలాట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఇన్ షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం షార్టెస్ట్ బిట్వీన్కి ఇచ్చుకుంటూ వెళ్ళినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ చేంజ్ చేసినప్పుడు మనం కాంటాక్ట్ స్విచ్ చేస్తున్నాం. సో అంటే కాంటాక్ట్ స్విచెస్ అనేవి చాలా లాట్ ఆఫ్ టైమ్స్ అనేవి మనకు జరుగుతూ ఉంటాయి. ఎస్జేఎన్కి సంబంధించి కంప్లీట్గా మనకి ఎస్ఆర్టీఎఫ్ అనేది ఎక్కువగా కాంటాక్ట్ స్విచెస్ అనేవి పెర్ఫామ్ చేసే అల్గోరిథం. సో అదొక్కటి ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఇన్ ఎస్ఆర్టీఎఫ్. అలానే అలా కాంటాక్ట్ స్విచెస్ ఎక్కువ టైమ్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సిపియుకి సంబంధించి వాల్యుబుల్ టైం ఏదైతే ఉందో అది మనకి కొంచెం కన్జ్యూమెన్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సో అది కూడా మనకు ఒక డిసడ్వాంటేజ్. సో నెక్స్ట్ దీనికి సంబంధించి మనకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ తీసుకుంటున్నాను. సో ప్రాసెస్ ఐడీస్, అరైవల్ టైం అండ్ బర్స్ట్ టైం. నేను ఇక్కడ తీసుకునే ప్రాసెస్ వచ్చేసరికి టోటల్ 5 ప్రాసెస్ తీసుకుంటున్నాను. P1, P2, P3, P4 అండ్ P5.
సో టోటల్ 5 ప్రాసెస్‌కి అరైవ్ టైమ్ అండ్ బర్స్ట్ టైమ్ మనకి ఇస్తారు. నేను ఇక్కడ తీసుకుంటున్నాను 1, 2, 0, 4 అండ్ 3 అరైవల్ టైమ్స్. బర్స్ట్ టైమ్ మనకు కావాల్సిన CPU బర్స్ట్ టైమ్ వచ్చేసరికి 1, 5, 2, 6 అండ్ 2. సో ఇవి మనకిచ్చిన టైమ్స్ అయితే మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన టైమ్స్ ఏంటి? కంప్లీట్ టైమ్, టర్న్ అరౌండ్ టైమ్ అండ్ వెయిటింగ్ టైమ్ అండ్ రెస్పాన్స్ టైమ్. సో ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. అవి క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాసెసింగ్ అంతా కూడా బేస్డ్ ఆన్ SRTF అల్గోరిథంని బేస్ చేసుకుని మనం ప్రాసెస్ చేసుకోవాలి. సో ఫస్ట్ ప్రాసెస్ చేసుకోవాలి అంటే మనకి టైం ఇవ్వడం జరిగింది కదా, టర్న్ అరౌండ్ టైం అనేది ఇవ్వడం జరిగింది. సో అరౌండ్ టైంలో ద ఫస్ట్ వాల్యూ ఈజ్ 0 అండ్ ఆఫ్టర్ దట్ 1, 2, 3, 4 అంటే ఇవన్నీ కూడా మనకి సెకండ్స్. ఫస్ట్ 0th సెకండ్ స్టార్టింగ్ సెకండ్ ఎక్కడ మనకి స్టార్ట్ అయింది అంటే ఎవరు స్టార్ట్ అయ్యారు అంటే P3. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ సైడ్ రెడీ క్యూ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను. సో హియర్ ఈస్ ద ప్రాసెసింగ్ CPU టైం. నెక్స్ట్ ఇక్కడ రెడీ క్యూలో ఫస్ట్ మనకి 0th ఇంటర్వెల్ దగ్గర 0th టైం దగ్గర మనకి ఎవరు వచ్చారు అంటే P3. సో అగైన్ రెడీ క్యూలో కూడా మనకి ఎవరున్నారు P3. దెన్ ఈస్ ప్రాసెసింగ్ టు ప్రాసెస్ P3. బట్ P3కి మనకి ఎంత బర్స్ట్ టైం ఉంది? 2 మిల్లీ సెకండ్స్ ఉంది. కానీ ఇక్కడ మనం ఓన్లీ ఎంత టైం అలాట్ చేయగలుగుతాం అంటే ఓన్లీ 1 మిల్లీ సెకండ్ మాత్రమే అలాట్ చేయగలుగుతాం. ఎందుకు అంటే నెక్స్ట్ 0 నుంచి 2 మిల్లీ సెకండ్స్ మనం అలాట్ చేసేస్తే 1 అనే టైం ఇంటర్వెల్ దగ్గర మనకి రావాల్సిన P1 అనేది ఏమవుతుంది అంటే ఎంటర్ అయిపోతుంది. సో అప్పుడు ఆల్రెడీ P3 రన్నింగ్లో ఉంది కాబట్టి మళ్ళీ P1కి ప్రాబ్లం వస్తుంది. సో అందుకని ఏం చేస్తున్నాము, ఈ ఇంటర్వెల్ వరకు మాత్రమే మనం అక్కడ అలాట్ చేయగలుగుతాం. కాబట్టి P3కి మనం అలాట్ చేసే టైం ఓన్లీ 1 మిల్లీ సెకండ్. సో అగైన్ ఇప్పుడు P3 రెడీ క్యూ నుంచి P3కి ఎంటర్ అయింది. అగైన్ 1 మిల్లీ సెకండ్ దగ్గర మనకి ప్రాసెసింగ్లోకి వచ్చేసిన ప్రాసెసర్ ఎవరు? P1. అంటే రెడీ క్యూలోకి నెక్స్ట్ వచ్చింది P1. సో ఇప్పుడు ప్రెసెంట్ రెడీ క్యూలో మనకి వర్క్ అవ్వడానికి రెడీగా 2 ప్రాసెసర్స్ ఉన్నారు, P3 అండ్ P1. సో ఇప్పుడు P3, P1లో మనం ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి అనేది బేస్డ్ ఆన్ షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్. P3కి టోటల్ 2 అయితే మనం ఆల్రెడీ 1 ఇచ్చేసాం. సో ఇంకా రిమైనింగ్ ఎన్ని కావాలి మనకి మిల్లీ సెకండ్స్ అంటే ఓన్లీ 1 మిల్లీ సెకండ్ మనకి అవసరం ఉంది. సో ఇప్పుడు P3 అండ్ P1కి సంబంధించి P1కి 1 మిల్లీ సెకండ్ కావాలి అండ్ P3కి రిమైనింగ్ టైం 1 మిల్లీ సెకండ్ కావాలి. సో ఎప్పుడైతే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 2 ప్రాసెస్ హ్యావింగ్ ద సేమ్ బర్స్ట్ టైం, సేమ్ రిమైనింగ్ బర్స్ట్ టైం, దెన్ వీ ప్రిఫర్ ద ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. సో FCFS, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అంటే ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళే ఫస్ట్ సర్వ్ అవుతారు. అంటే P3, P1లో మనకి ఫస్ట్ ఎంటర్ అయింది ఎవరు? ఫస్ట్ పొజిషన్లో ఉన్నది ఎవరు? P3. కాబట్టి మనకి P1 అండ్ P3 రెండిట్లకి సేమ్ బర్స్ట్ టైం ఉండడం వల్ల మనం P3కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. సో అగైన్ ఐఎమ్ గివింగ్ P3. సో నెక్స్ట్ మళ్ళీ 1 నుంచి యాక్చువల్గా P3కి మనకి కావాల్సిన మిల్లీ సెకండ్ ఓన్లీ 1 మిల్లీ సెకండ్. అలానే మనకి ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చూసుకోవాలి. 1 మిల్లీ సెకండ్ ఎంటర్ చేసిన తర్వాత పొజిషన్ నెంబర్ 2 అంటే అరైవల్ టైం 2 దగ్గర ఆల్రెడీ అనదర్ ప్రాసెసర్ వచ్చేసింది కాబట్టి మనకి ఇక్కడ 1 మోర్ ఉన్నా కూడా మనం ఓన్లీ 1 మిల్లీ సెకండ్ మాత్రమే అలాట్ చేయగలుగుతాం. ఒకవేళ ఇక్కడ 3 ఉన్నా మనం ఓన్లీ 1 మిల్లీ సెకండ్ మాత్రమే అలాట్ చేయగలుగుతాం. కానీ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి సో దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఇక్కడ P3 అనేది మనం కంప్లీట్ చేసేసుకున్నాం. సో అలానే ఇక్కడ కూడా రెడీ క్యూలో కూడా P3 వర్క్ అయిపోయింది. సో ఇప్పుడు పొజిషన్ నెంబర్ 2 దగ్గర రెడీ క్యూలోకి ఎంటర్ అయిన ప్రాసెసర్ P2. సో ఇప్పుడు రెడీ క్యూలో వెయిట్ చేసే వాటిల్లో మనకి P1 అండ్ P2 అంటే ప్రాసెసింగ్కి ఛాన్స్ ఎవరికి ఉంది? P1కి ఉంది అండ్ P2కి ఉంది. బట్ ఎవరు ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకోవాలి అనేది మనం ఎలా చెక్ చేయాలి అంటే P1కి కావాల్సిన బర్స్ట్ టైం 1, P2కి కావాల్సిన బర్స్ట్ టైం 5. రెండిట్లో షార్ట్ వాల్యూ ఏది మనకి 1. కాబట్టి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తాము అంటే P1కి ఇస్తాం. సో P1 క్యాన్సిల్ అవుతుంది క్యూ నుంచి. అగైన్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంటర్వెల్ టైం 3, ఆల్రెడీ P5 ఉంది. బట్ ఇక్కడ మనకి బర్స్ట్ టైం కావాల్సింది కూడా 1 మిల్లీ సెకండే కాబట్టి సో దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఇక్కడ P1 కంప్లీట్ అయిపోయింది. అలానే మనకి ఇక్కడ ప్రాబ్లం లేకుండా 3తో కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ అరైవల్ టైం దగ్గర మనకి ఇంకొక ప్రాసెస్ వస్తుంది P5. అగైన్ P2 అండ్ P5 మనకి రెడీ క్యూలో రెడీగా ఉన్నాయి. బట్ ఇక్కడ ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి అంటే P2 హ్యావింగ్ 5 బర్స్ట్ టైం అండ్ P5 హ్యావింగ్ 2 బర్స్ట్ టైం. సో 5 అండ్ 2లో మనకి మినిమం బర్స్ట్ టైం ఉన్నది 2. కాబట్టి ఇప్పుడు మనం ఛాన్స్ ఎవరికి ఇస్తున్నాం? P5కి ఇస్తున్నాం. సో మనకి ఇక్కడ డౌట్ వస్తుంది, అంటే P2 ఫస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం P5కి ఎలా ఇస్తాము అంటే ఇక్కడ బోత్ P2 అండ్ P5లో మనకి షార్టెస్ట్ టర్మ్ ఎవరికి ఉంది? P5కి ఉంది. కాబట్టి మనం ఇచ్చే ఛాన్స్ P5కి.
అయితే ఇక్కడ P5కి డైరెక్ట్‌గా మనం 2 మిల్లీ సెకండ్స్ అలాట్ చేస్తామా అంటే మనకి ఇక్కడ 2 మిల్లీ సెకండ్స్ అలాట్ చేసామనుకోండి 3 + 2 ఎంత అవుతుంది? 5 అవుతుంది. బట్ 5కి బిలో మనం ఆల్రెడీ 4 దగ్గర P4 ఎంటర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్ వస్తుంది. సో ఓన్లీ 4 వరకు మాత్రమే మనం టైం అలాట్ చేయగలం. 4 వరకు అంటే ఓన్లీ 1 మిల్లీ సెకండ్ మాత్రమే P5కి అలాట్ అయింది. ఇంకా 1 మిల్లీ సెకండ్ మనకి పెండింగ్ ఉంది. సో అగైన్ P5 కూడా ఎంటర్ అయ్యి P5 కూడా వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ P2 అండ్ P5 బట్ 4 దగ్గర మనకు వచ్చింది ఎవరు? P4. సో అంటే టోటల్ P2 P5 P4 P2 5 P4 6 అండ్ P5 1 అగైన్ షార్ట్ ఎవరికి ఉంది అంటే P5 ఉంది. సో కాబట్టి P5కి ఛాన్స్ ఇస్తున్నాం. 1 మిల్లీ సెకండ్ కంప్లీట్ అయిపోయింది అండ్ 5. సో ఇక్కడ P5 అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు P5 కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా టైమ్ ఇంటర్వెల్స్ మనకి ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఆల్రెడీ అన్ని ప్రాసెసర్స్ కూడా మనకి రెడీ క్యూలోకి వచ్చేసినాయి. సో దెన్ రిమైనింగ్ P2 అండ్ P4లో P2కి 5 మిల్లీ సెకండ్స్ బర్స్ట్ టైం అవసరం అయితే P4కి 6 మిల్లీ సెకండ్స్ బర్స్ట్ టైం అవసరం ఉంది. సో రెండిట్లో షార్ట్ మనకి ఎవరు? P2 5 అండ్ P4 6. మనకి 5 అనేది షార్ట్ కాబట్టి ఫస్ట్ P2కి ఛాన్స్ ఇస్తున్నాం. సో P2కి ఛాన్స్ ఇచ్చిన తర్వాత మనకి ఇంకా అరైవల్ టైంతో ప్రాబ్లం ఏం లేదు కాబట్టి డైరెక్ట్‌గా నేను 5 మిల్లీ సెకండ్స్ అనేది అలాట్ చేస్తున్నాను. సో 5 + 5 10. ఆఫ్టర్ దట్ రిమైనింగ్ ఇంకా ఓన్లీ 1 మాత్రమే ఉన్నారు పెండింగ్ P4. సో P4కి వచ్చేసరికి పెండింగ్ టైం 6. 6 బర్స్ట్ టైం ఉంది కాబట్టి 10 + 6 16. సో టోటల్ మనకిచ్చిన ప్రాసెసర్స్ మొత్తం కూడా మనం ఇలా అలాట్ చేసుకుంటే వెళ్ళాం బేస్డ్ ఆన్ SRTF అల్గారిథం. సో ఇక్కడ కూడా రెడీ క్యూలో మనకి ఇంకెవరు పెండింగ్ లేరు. మొత్తం కంప్లీట్ అయిపోయారు. సో దెన్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన ప్రాసెసర్స్ కంప్లీట్ టైం. కంప్లీట్ టైం అంటే మనకి ప్రాసెసర్ నుంచి ఏదైతే కంప్లీట్ ఎండింగ్ టైం ఎక్కడైతే ఉందో దట్ ఈస్ ద కంప్లీట్ టైం. సో ఫస్ట్ P1 ఎండింగ్ టైం ఎక్కడ చూడండి నెంబర్ 3. నెక్స్ట్ P2కి 10 అండ్ P3కి 2 అండ్ P4కి 16 అండ్ P5కి వచ్చేసరికి 5. సో దిస్ ఈస్ ద కంప్లీట్ బర్స్ట్ టైం. నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైం. టర్న్ అరౌండ్ టైం అంటే మనం ఆల్రెడీ ఇది వరకు చేసాము. కంప్లీట్ టైం మైనస్ అరైవల్ టైం. కంప్లీట్ టైం 3 - 1 దట్ ఈస్ 2, 10 - 2 దట్ ఈస్ 8, 2 - 0 దట్ ఈస్ 2, 16 - 4 దట్ ఈస్ 12, 5 - 3 దట్ ఈస్ 2. సో ఇది మనకి టర్న్ అరౌండ్ టైం. Next, what is waiting time? What is waiting time means turn around time minus burst time. Turn around time minus burst time. So 2 - 1 1, 8 - 5 that is 3, 2 minus original time తీసుకోవాలి, remaining time కాదు. original time 2 - 2 0, 12 - 6 6 and 2 - 2 0. So that is waiting time. Next, response time RT. Response time means ఫస్ట్ టైం మైనస్ అరైవల్ టైం. ఫస్ట్ టైం అంటే మనం ఇటు నుంచి చూడాలి, కంప్లీట్ టైం అంటే మనం ఇటు నుంచి చూసాం. సో ఫస్ట్ టైం వచ్చేసరికి మనం స్టార్టింగ్ నుంచి చూడాలి. ఫస్ట్ P1కి స్టార్టింగ్ టైం ఎంత? 2, 2 - 1 1. P2కి స్టార్టింగ్ టైం చూడండి 5, 5 - 2 3 అండ్ P3కి స్టార్టింగ్ టైం 0, 0 - 0 0. P4కి స్టార్టింగ్ టైం వచ్చేసరికి 10, 10 - 4 6. P5కి వచ్చేసరికి 3, 3 - 3 0. సో ఇలా మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసర్స్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత కంప్లీట్ టైం, టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం అండ్ రెస్పాన్స్ టైం అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఒకవేళ యావరేజ్ టైం కనుక అడిగినప్పుడు యావరేజ్ కంప్లీట్ టైం అడిగినా, యావరేజ్ వెయిటింగ్ టైం అడిగినా మనం దీన్ని టోటల్ చేసి డివైడెడ్ బై టోటల్ హౌ మెనీ ప్రాసెస్ ఎన్ని ఉన్నాయో 5 ప్రాసెసర్స్ ఉన్నాయి. సో డివైడెడ్ బై 5 చేస్తే దట్ ఈస్ ద యావరేజ్ వెయిటింగ్ టైం. మనకి ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి యావరేజ్ టర్న్ అరౌండ్ టైం అడిగినా, యావరేజ్ వెయిటింగ్ టైం అడిగినా, ఏది అడిగినా కూడా మనం టోటల్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేవి వేసుకుంటాం. సో దిస్ ఇస్ టోటల్ షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అల్గారిథం. థ్యాంక్ యూ.